बच्चों, आप सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या पिछले संडे का कहानी सुने हो ना? ఏంటి పోయిన ఆదివారం స్టోరీ విన్నారా? सभी को अच्छा लगा है? అందరికీ నచ్చిందా? तो उसमें से मैं एक क्वेश्चन पूछ रही हूँ। అయితే వాటి నుండి ఒక క్వశ్చన్ అడుగుతాను. मोसेस ने पहाड़ के ऊपर प्रार्थना किया था ना युद्ध के लिए। మోషే యుద్ధం కోసం పర్వతం మీద ప్రార్థన చేశాడు కదా. जब उसका हाथ ऊपर उठा के प्रार्थना कर रहा था तो उसका हाथ दर्द आने लगा है। ఆయన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుండగా ఆయన చేతులు నొప్పి పుట్టాయి. तब दो आदमी आके उसका दोनों हाथ को पकड़ के प्रार्थना किए। అప్పుడు ఇద్దరు మనుషులు వచ్చి ఆయన చేతులు పట్టుకొని ప్రార్థన చేశారు. वो दो आदमी का नाम क्या है वो नीचे कमेंट करके बताइए। ఆ ఇద్దరు మనుషుల పేరేంటో కింద కామెంట్లో చెప్పండి. ठीक है, उसके बाद क्या हुआ है अभी हम लोग सुनते हैं। సరే, దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం విందాం. युद्ध हो गया है, యుద్ధం అయిపోయింది. हम सभी जानते हैं कौन जीता है ना। మనకందరికి తెలుసు ఎవరు గెలిచారు కదా. तो इजरायली लोग जीतने के बाद उधर से किधर गया पता है? అయితే ఇజ్రాయేల్ గెలిచిన తర్వాత అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? सिनाई पहाड़ के पास गया है। సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. जब वो लोग सिनाई पहाड़ के पास गया है, ఎప్పుడైతే వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారో परमेश्वर उन लोगों को छोड़ के स्वर्ग चले गया है। దేవుడు వాళ్ళని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయారు. हम सभी को पता है ना, इजरायलियों को परमेश्वर यहोवा उनका सामने रहकर उन्हें चलाया है। మన అందరికీ తెలుసు కదా, ఇజ్రాయేలీలకి దేవుడైన యెహోవా వాళ్ళ ముందర నడిచేవారు. उन लोगों के सामने चलते 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 जब उन लोगों को छोड़ के चले जाएंगे, उसका मतलब क्या है? वो लोग उधर थामना है। వాళ్ళతో పాటు నడుస్తూ నడుస్తూ ఎప్పుడైతే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారో దాని అర్థం ఏంటంటే వాళ్ళు అక్కడ ఆగాలి. इसीलिए जब परमेश्वर उन लोगों को छोड़ के चले गया है, అందుకనే దేవుడు ఎప్పుడైతే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారో तब उन लोगों को समझ में आ गया है और वो लोग रहने के लिए सभी को एक एक तंबू बना के वो लोग उधर रहना स्टार्ट किया। అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడానికి అందరూ ఒక్కొక్క గుడారం వేసుకున్నారు. तो ये लोग अपने तंबू बना के उनमें रह रहा है। అయితే వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారు. मोसेस ने परमेश्वर के पास गया है, परमेश्वर की तंबू के पास, ఇంకా మోషే దేవుని యొక్క గుడారం వద్దకు వెళ్ళాడు. और परमेश्वर से बातचीत कर रहा था। ఇంకా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. और तुम लोगों को पता है परमेश्वर ने मोसेस के साथ बातचीत करते रहता था, ఇంకా మీకు తెలుసా, దేవుడు మోషేతో మాట్లాడేవారు. क्योंकि मोसेस ने परमेश्वर की हर बात को करता था, उसके अनुसार चलता भी था। ఎందుకంటే మోషే దేవుని యొక్క ప్రతి మాట వినేవాడు, అలా నడుచుకునేవాడు. और मोसेस ने बहुत विश्वास योग्यता परमेश्वर की खातिर, ఇంకా మోషే ఎంతో విశ్వాసంగా ఉండేవాడు దేవుని పట్ల. इसीलिए मोसेस ने परमेश्वर के साथ उस तंबू में बातचीत किया। అందుకనే మోషే అక్కడ దేవునితో మాట్లాడారు. उसके बाद वो तंबू के बाहर आके सारे इजरायलियों को बुलाया। ఆ తర్వాత ఆయన ఆ గుడారంలో నుండి బయటికి వచ్చి వాళ్ళ ఇజ్రాయేల్ అందరికీ పిలిచాడు. और वो ये बोल रहा है, ఇంకా ఆయన ఇలా అంటున్నాడు, परमेश्वर ने मुझे बोला है దేవుడు నాతో ఇలా అన్నాడు, आज दिन से 3 दिन के बाद ఈ రోజు నుండి 3 రోజుల తర్వాత परमेश्वर इस सिनाई पहाड़ के ऊपर आएंगे। దేవుడు ఈ సీనాయి పర్వతం మీదకి వస్తాడు. तब तक हम सभी को शुद्ध होकर అప్పటి వరకు మనందరం పరిశుద్ధులుగా అవ్వాలి. और हमारे कपड़े को पीछकर पवित्र रहना है। ఇంకా మన బట్టలన్నీ ఉతుక్కొని పరిశుభ్రంగా మారాలి. ये बोलने के बाद అలా చెప్పిన తర్వాత सभी इजरायली चले गए हैं అందరూ ఇజ్రాయేల్ వెళ్ళిపోయారు. और सभी को तैयार हो रहे हैं उस 3 दिन के बाद जो होने वाला है उसके लिए। ఇంకా వాళ్ళందరూ తయారవుతూ ఉన్నారు 3 రోజుల తర్వాత అయ్యే దానికోసం. और 3 दिन वैसे बीत गया है। అలా 3 రోజులు గడిచిపోయాయి. तीसरे दिन सभी को ही उस पहाड़ के पास आना स्टार्ट किया। మూడో రోజు అందరూ ఆ పర్వతం దగ్గరికి రావడం ప్రారంభించారు. आने के बाद मोसेस ने उन लोगों को एक बात बोला है, వచ్చిన తర్వాత మోషే వాళ్ళకి ఒక మాట చెప్పాడు.
कोई भी इस पहाड़ को छूना नहीं है। ఎవరు కూడా ఈ పర్వతాన్ని తాకకూడదు. अगर कोई भी इस पहाड़ को छुएगा ఎవరైతే ఈ పర్వతాన్ని తాకుతారో वो मर जाएगा, వాళ్ళు చనిపోతారు. क्योंकि परमेश्वर पवित्र है ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, और हम पापी हैं। మనము పాపులం. इसीलिए वो आने के टाइम हमारे पापी जैसे लोग वो पहाड़ को नहीं छूना है बोल के मोसेस ने बताया। ఆయన వచ్చేటప్పుడు పాపులమైన మనము ఆ పర్వతాన్ని ముట్టకూడదని మోషే చెప్పాడు. तब सभी को मोसेस का बात सुन के उस पहाड़ से कुछ दूरी था। అలా అందరూ మోషే మాట విని ఆ పర్వతానికి కొద్దిగా దూరంగా నిల్చున్నారు. इतने में ही बड़ा बड़ा आवाज आ रहा है। ఇంతలోనే ఎంతో పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయి. क्या वो आवाज? ఏంటా శబ్దాలు? ऐसे बोल के वो ऊपर ऐसे देखे हैं। అలా అని వాళ్ళు పైకి చూస్తూ ఉన్నారు. देखने से बादल से बिजली के जैसा आवाज आ रहा है। बादल हिल जा रहा है, एकदम काला हो गया है। क्या हो रहा है समझ में नहीं आ रहा है। पहाड़ भी हिलने लगा है। सभी को एकदम डर गए हैं। వాళ్ళు పైకి చూస్తుండగా అక్కడ ఏం జరుగుతుందంటే ఎంతో మెరుపులు మెరుస్తూ నల్లటి మేఘాలు కమ్మేసి అక్కడ ఎంతో హల్చల్ చేస్తూ ఉంది. పర్వతం కూడా కదిలిపోతూ ఉంది. पहाड़ क्यों हिल रहा है पता है? పర్వతం ఎందుకు కదులుతుందో తెలుసా మీకు? वो बादल में से ఆ మేఘాల్లో నుండి परमेश्वर उतर आया है उस पहाड़ के ऊपर। దేవుడు దిగి వచ్చాడు ఆ పర్వతం మీదకి. इसको देखकर सभी कोई नमस्कार करने लगे हैं, नीचे पड़ के प्रणाम करना स्टार्ट किए हैं। అది చూసి అందరూ కింద పడి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. तब परमेश्वर उन लोगों को कुछ आज्ञा दिए हैं, उन लोगों से बातचीत किए हैं। అప్పుడు దేవుడు వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని మాటలు చెప్పాడు. और थोड़ा देर के बाद परमेश्वर बोलते 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 थोड़ा साइलेंट हो गया। కొంతసేపటి తర్వాత దేవుడు చెబుతూ చెప్తూ సైలెంట్ అయ్యాడు. तब इजरायली ग्रहण कर पाया है कि परमेश्वर और भी ऐसे बोलते रहेंगे तो हम लोग और नहीं सुन पाएंगे। అప్పుడు దేవుడు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతూ ఉంటే మనం వినలేమని ఇజ్రాయెల్కి అనిపించింది. और वो लोग तुरंत मोसेस के पास जाके उन लोगों को रिक्वेस्ट करने लगा है। అప్పుడే వాళ్ళు వెంటనే మోషే దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు. कि मोसेस परमेश्वर के साथ तुम बात करो और तुम हम लोगों को वो बात को बोलो। మోషే దేవునితో నువ్వే మాట్లాడు, ఇంకా దేవుడు చెప్పిన మాటలు నువ్వు మాకు చెప్పు. और तुम जैसे बोलोगे वैसे हम लोग जिएंगे। నువ్వు ఎలా అయితే మాకు చెప్తావో అలాగే మేము జీవిస్తాం, हम तुम्हारा बात सुनेंगे। మేము నీ మాట వింటాం. लेकिन परमेश्वर का बात हम नहीं सुन पाएंगे కానీ దేవుని మాట ఇక మేము వినలేం. क्योंकि वो सुनने से बहुत डर लग रहा है, बहुत गंभीर है। वो हम लोग कान फटने की तरह लग रहा है। ఎందుకంటే అది వింటూ ఉండగా ఎంతో గంభీరంగా ఉంది, మా చెవులు పగిలిపోయేటట్టు అనిపిస్తుంది. तब वो बात जाके मोसेस परमेश्वर के साथ बोलने से परमेश्वर ने ठीक है बोला है। అప్పుడు మోషే వెళ్ళి దేవుడి వద్దకు ఆ మాట చెప్పగానే దేవుడు సరే అన్నాడు. उसके बाद वो सभी को इजरायली लोग चले जाएंगे। ఆ తర్వాత ఇజ్రాయేల్ అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. उसके बाद परमेश्वर के पास जाके मोसेस ने परमेश्वर की सारी बातों को सुन के वो फिर रिटर्न आएगा। ఆ తర్వాత మళ్ళీ మోషే దేవుని వద్దకు వెళ్ళి దేవుడు చెప్పుడువన్నీ విని మళ్ళీ ఆయన రిటర్న్ అవుతాడు. और सारे इजरायलियों को परमेश्वर ने जो बोला है वो सब बातें बोलेंगे। ఇంకా ఇజ్రాయేల్ అందరికీ దేవుడు ఏదైతే చెప్పారో అవన్నీ చెప్తాడు. तो इजरायली सभी कोई मोसेस का बात सुन के बोले हैं कि हम सभी कोई आपका बात सुनेंगे, उसके अनुसार ही चलेंगे बोल के उस टाइम में मान लिया है। అయితే ఇజ్రాయేల్ అందరూ మోషే మాట విని మేమందరం అలాగే ఉంటాం, అలాగే జీవిస్తాం నీ మాట విని అని వాళ్ళందరూ అక్కడ మాట ఇచ్చారు. क्योंकि उन लोगों को डर लग रहा था फिर परमेश्वर की बात करेंगे बोल के। ఎందుకంటే వాళ్ళకి భయం వచ్చింది, మళ్ళీ దేవుడు మాతో వచ్చి మాట్లాడతారేమో అని. लेकिन वो लोग बोला है सुनेंगे, आपकी बात के अनुसार करेंगे बोल के, क्या ऐसे बोल देने से वो लोग कर पाएंगे? కానీ వాళ్ళు చెప్పారు మీరు చెప్పినట్టే మేము వింటాం, అలా జీవిస్తామని. కానీ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చేయగలరా? परमेश्वर की सहायता के बिना मेरा ख्याल में तो वो लोग नहीं कर पाएंगे। దేవుడు సాయం చేయకుండా నాకైతే అనిపించట్లేదు వాళ్ళు చేస్తారని. वही हमारा जीवन में भी है। అలాగే మన జీవితంలో కూడా ఉంది.
हमें कोई प्रॉमिस करके उसके अनुसार चलना या परमेश्वर की आज्ञा को सुन के हम वैसे जी लेंगे, उतना आसान नहीं है। మనం ఒక ప్రామిస్ చేసి దాని ప్రకారంగా నడుస్తాం అనుకోవడం, లేదంటే దేవుని ఆజ్ఞను విని అలా మనం చేస్తాం అనుకోవడం అది అంత సులువుగా కాదు. लेकिन हम परमेश्वर को प्रार्थना करने से, उसकी सहायता को मांगने से, కానీ మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆయన సహాయాన్ని మనం కోరుకుంటే वो जरूर हमें सहायता करेंगे उस सारे आज्ञा को हम अनुसरण करने की तरह। ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు ఆ ఆజ్ఞలన్నీ మనం అనుసరించేలాగా. और जो परमेश्वर दिया है वो सारे आज्ञा का हम पालन करने से सच में हम सभी को स्वर्ग राज्य जाने का योग्य बनेंगे। ఇంకా దేవుడు ఎన్ని ఆజ్ఞలైతే ఇచ్చాడో అవన్నీ మనం పాటిస్తే నిజంగా మనం పరలోక రాజ్యం చేరే యోగ్యత పొందుకుంటాం. तो कितने लोग तुम लोग स्वर्ग राज्य जाने के लिए पसंद करते हो? అయితే ఎంతమంది మీరు పరలోక రాజ్యం చేరుకోవాలని ఆశపడుతున్నారు? वो सभी को आज से परमेश्वर को मांगना शुरू करो వాళ్ళందరూ ఈ రోజు నుండే దేవునికి అడగడం నేర్చుకోండి. और वो हमें सहायता करेंगे खराई जीवन जीने के लिए। ఇంకా ఆయన మనకి సహాయం చేస్తారు మనము యథార్థంగా జీవించడానికి. ठीक है ना सभी को? సరేనా?